ఆ పవన్ కళ్యాణ్ ఎందుకు ఊగిపోయి మాట్లాడతాడో నాకు అర్థం కాదు. నేను ఇప్పుడు ఒక 5 నిమిషాల నుంచి మాట్లాడతాను, మసంగా మాట్లాడతాను నిలబడుతాను. ఏం వాళ్ళందరూ నా మాట వినడం లేదా? ఎవరి పక్క ఉండేటోళ్ళు నవ్వుకోవడం లేదా? ఎవరి మాట వాళ్ళది. ఆ మూల పోతాడు, ఈ మూల పోతాడు. నాకే భయం అవుతాడు అప్పుడప్పుడు స్టేజ్ నుంచి కింద పోతాను. ఏందా ఈ పంచాయతీ ఎంత అర్థం కాలే నాకు. ఎందుకు ఇవన్నీ కూడా చెప్తాను అంటే మీరు కూడా అందరూ గుర్తు పెట్టుకోండి, మోసగానికి నాయకుడికి మధ్యన ఉండేటటువంటి తేడా ఏందనేది ఆలోచన చేయండి. మోసగాడు అనేవాడు ఎట్టుంటాడు రా అంటే నీ కష్టాన్ని వాడుకుంటాడు, నా కష్టాన్ని వాడుకుంటాడు, నీ శ్రమను వాడుకుంటాడు, నా శ్రమను వాడుకుంటాడు, ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత అందరినీ కూడా మర్చిపోతాడు. కానీ నాయకుడు అనేవాడు ఎదిగిన ప్రతి మెట్టును గుర్తు పెట్టుకుంటాడు, సాయం చేసిన ప్రతి గుండెను పైకి తీసుకొని వస్తాడు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకునే ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు ఒక ఎంపీటీసీనో, జెడ్పీటీసీనో, సర్పంచ్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లో, కార్పొరేటర్లో, లేకుంటే కార్పొరేషన్ చైర్మన్ లో, ఎమ్మెల్యేలో, ఎంపీలో, రాజ్యసభ సభ్యులో, చిన్న చిన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు పెద్ద పెద్ద స్థానాలలో కూర్చొని కదా. పవన్ కళ్యాణ్ నమ్ముకునే ఏం చేస్తారు? సైకిల్ గుర్తు పట్టుకొని తిరుగుతారు. ఏం చేస్తారు? సైకిల్ గుర్తు. ఆ మాట అనకూడదు కానీ తప్పడంలో ఏం చేయమంటావు? ఎంత కంట్రోల్ చేసుకునే టెంప్ట్ చేస్తాను. నేను అడిగేది మళ్ళా వాస్తవమా కదా అని ఆలోచించమని మాత్రమే నేను చెప్తానా. వైసీపీ చెప్పేది వినండి, తెలుగుదేశం వాడు చెప్పేది వినండి, జనసేన వాడు చెప్పేది వినండి. కానీ నిజమేందో ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడి పైన ఉంది. ఎందుకంటే మంచి చేసి కూడా ఓట్లు గెలిచలేకుంటేటన్నా మనం తప్పుడోళ్ళే గెలుస్తారు. స్టేజ్ పైకి ఎక్కిన వాళ్ళందరినీ 2 నిమిషాలు మాట్లాడు, 2 నిమిషాలు మాట్లాడు, 2 నిమిషాలు మాట్లాడంటే 2 నిమిషాలు మాట్లాడడానికి మేముండే తెలుగుదేశంలోనా? తెలుగుదేశం వాడు ఏం చేయలే కాబట్టి 1 నిమిషంలో మాట్లాడి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చెప్పుకునేదానికి ఏం లేవు. కానీ మేముండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనా? అసలు మహిళలు ఏడైనా ఆసరా ప్రోగ్రాం లేకపోతే మైకిస్తే వాళ్ళు లాక్కునే ఇవ్వడంలే మైకు. ఎందుకంటే నాకు తెలిసిండొచ్చు, తెలియకపోయినచ్చు, కానీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి తెలుసన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సాయం ఏందనేది. 2,50,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గెలిచకుంటే ఏం చేశాడని గెలిచాడు సార్ చంద్రబాబు నాయుడు? ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? మోసం చేసినాడు, మోసమే చేసినాడు చంద్రబాబు నాయుడు. అమరావతిలో రాజధాని కట్టా అని చెప్పి భూములు కొట్టేసినాడు. నీరు చెట్టు కార్యక్రమాలు చేస్తా అని చెప్పి రోడ్లు వేయకుండా బిల్లు పెట్టుకొని తిన్నాడు. జన్మభూమి కమిటీలు అంటున్నా, ఈ జన్మభూమి కమిటీలు చెప్పడం మర్చిపోయినా. మా ఊర్లో ఒక రేషన్ కార్డు రావాలన్నా జన్మభూమి కమిటీ సంతకం పెట్టాలి, ఒక పెన్షన్ రావాలన్నా జన్మభూమి కమిటీలో సంతకం పెట్టాలి, ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా, బీసీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా, ఏం కావాలన్నా కూడా జన్మభూమి కమిటీలో సంతకం. లాస్ట్ మొగుడు పిల్లల సంసారం చేయాలన్నా వాళ్ళ సంతకం. కానీ ఈ రోజు పేదవాడికి సంక్షేమ పథకాలు అనేవి ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా తెలియదు, ఏమేమి పథకాలు వస్తాయో కూడా తెలియదు. అట్లాంటిది ఈ రోజు పేదవాళ్ళు సచివాలయానికి పోయి వాలంటీర్ల కాడికి పోయి మాకు ఎందుకు రాలే పథకాలు అని చెప్పి కొట్లాడుతున్నారు. ఆ స్టేజ్ లో నిలబెట్టింది ఎవరు? ఓటు పడేది ఎవరికి? మధ్యలో వచ్చే బఫూన్ వాళ్ళతో అందరి గురించి మేము మాట్లాడాలి. నా శత్రువులు ఉన్నారు, నా ఒక్కొక్కరి కాడ 1000 కోట్ల ఆస్తులుండే, నిలబడి దగ్గర 1-2 కోట్ల రూపాయలు వస్తాయి. మేము బయటికి పోవాలంటే అప్పు చేయాలి. అయినా కూడా వాళ్ళ అవతల వాళ్ళని ఎదుర్కోగలుగుతామంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చేటటువంటి సపోర్ట్. డబ్బులతోటి ఏం కాదన్నా, అందరు డబ్బులు 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 అనుకుంటా. డబ్బుతో ఏంది కూడా రాదు. ఏం చంద్రబాబు కాడ లేని డబ్బులా? పవన్ కళ్యాణ్ ఒళ్ళు ఇల్లు అన్నీ అమ్ముకున్నాడు. పవన్ కళ్యాణ్ కాడ లేని డబ్బులా? అయినా డబ్బుతో ఏం కాదని నేనే అనుకుంటా. అయినా మరి మన కాడ ఏం లేకుండా ఇంత హంగామా చేస్తాను కదా, మన కాడ కూడా కొంచెం డబ్బులు ఇంటే అల్లరి లేపెట్టేవాళ్ళం కదా అని చాలా సార్లు అనుకున్నాను. జీవితంలో నేను కూడా చాలా రోజులు అనుకునేవాడిని. ఏమనుకునేవాడిని అంటే, ఒక మనిషికి కీర్తి ఉండదు అంటే పేరు ప్రతిష్టలు వస్తాయి. కొంతమందికి ఉద్యోగంలో బాగా సక్సెస్ ఉండదు, కొంతమందికి వ్యాపారంలో బాగా సక్సెస్ ఉండదు, కొంతమందికి వద్దనే డబ్బు వస్తుంది. అట్లా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దాంట్లో రాసి పెట్టినాడు దేవుడు కిస్మత్ అనుకునేటువంటి నేను అట్లనే ఒక వ్యాపారం చేసినా. ముట్టుకోవడం భస్మం. అట్లా ఏ వ్యాపారం చేసినా కూడా డబ్బులు రావడం వచ్చి రిటర్న్ లో పోతాయి డబ్బులు. మరి నా జీవితంలో దేవుడు రాసినట్టు లేడు నాకు. ఇది పేరు వస్తుంది, సరేగా పేరు వచ్చినాక డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకున్నా.
పేరు వస్తూనే ఉంది కానీ డబ్బు మాత్రం కావడం నాకు ఏందిరా ఇది ఏం అర్థం కావడం ఏంది పరిస్థితి ఇట్ అయిపోయింది. అప్పులు చూసేమో పెరిగిపోతూనే ఉండే, దానాలు ధర్మాలకే పోతున్నాయి డబ్బులన్నీ. ఎట్లా 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 అనుకునేటప్పుడు దేవుడే కొన్ని వర్కులు చూపించినాడు. వర్కులు చేసుకున్నా, అప్పులన్నీ కట్టుకున్నా. నన్ను నమ్ముకునే ప్రతి కార్యకర్తను కూడా లీడర్ గా చేసుకునేదానికి డబ్బులు వచ్చినాయి, అన్ని చేసినాను. ఎప్పుడైతే డబ్బులు నాకు వచ్చినాయో ఆ రోజు అనుకున్నా ఈ గీత కూడా నాకు ఉందిరా. అప్పటి వరకు 50 లక్షలు అప్పు చేసేటప్పుడు ఇప్పుడు 10 కోట్లైనా చేసా అప్పు. ఎందుకురా అంటే ఇంకా గీత ఉందని అర్థమైపోయింది కదా. కాబట్టి మంచి చేయడానికి మనసు ఉండాలి తప్ప డబ్బుతో పని లేదు. కాబట్టి ఆ మనసు వాళ్ళకు ఉందని చెప్పి నేను ఇంత దూరం వచ్చి కూడా వాళ్ళకి మద్దతు కోరుకుంటానన్నా. మాకేమో బెంగళూరులో ఇంత పద్ధతి ఉండే జనం ముందర నిలబెట్టి మాట్లాడమని చెప్పినారు. మళ్ళా మీరు ఒకసారి ఉదయగిరికి పిలిపిస్తే ఆడ నేను మాట్లాడతానా, నేను మైకు బట్టి మాట్లాడతాంట, కింద మా వాళ్ళు ఆడాడు ఒకరు క్వార్టర్ వేసి జై జగన్ అంటాడు. ఆ జనం ముందర మాట్లాడితే మాకు కొంచెం ఉత్సాహం ఊపుకుంటది కాబట్టి మళ్ళీ ఆడొకసారి కలుస్తాం. ఇప్పటికే మీరు కూడా 2-3 సార్లు ఆహ్వానించినా కూడా రాలేకపోయినందుకు క్షమించాల్సిందిగా కోరుకుంటూ, మీ కుటుంబం వరకు అర్ధరాత్రి పిలిచిన మా అన్న చెప్పినాడు జగన్ సార్ కోసం ఈ 15 రోజులు సమయం కేటాయించి పనిచేయాలని. జగన్ సార్ కోసం గాని మీకోసం గాని సమయం కేటాయించేది కాదు, ప్రాణం కేటాయించైనా కూడా పనిచేస్తాం. రెడ్డి గారు ఎదిగినాడు, చాలానే ఎదిగినాడు, పర్లే ఆడాడు, గుర్తుపడతారు. ఈ బెంగళూరులో కూడా ఆడాడు, సెల్ఫీలు అడుగుతారు నన్ను. కానీ నేను ఈ స్థానంలో నిలబడినా అంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని మర్చిపోతే ఎవరికి కూడా ప్రగతులు ఉండవు. ఈరోజు చాలా పార్టీలు అడుగుతాయి, ఏం సిద్ధార్థ మా పార్టీలో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని. కానీ ఈ స్థానానికి రావడానికి గల కారణం ఏం లేనప్పుడు మనల్ని ప్రోత్సహించినోడు గొప్పోడు, అన్ని ఉన్నప్పుడు ఎవడైనా పిలిచాడు. ఏముంది దాంట్లో? ఈ రోజు 4 మంది ఎంపీలు విన్నారు తెలుగుదేశం పార్టీకి. వాళ్ళని 10 మంది గుర్తుపడతారన్నా, వాళ్ళని ఎంపీలుగా చూస్తారన్నా, వాళ్ళ కాడ డబ్బు నేను 10 మందికి తెలిసిందన్నా, దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని మర్చిపోయి వాళ్ళేమనుకుంటారు, సొంత బలం అనుకుంటారు. మా కాడ లెక్కుంది కాబట్టి చంద్రబాబు నాయుడు పిలుచుకున్నాడు అనుకుంటారు. మా పైన చంద్రబాబు నాయుడు ఈ విపరీతమైన లవ్వు అనుకుంటారు. చేరినాక తెలుస్తుంది లవ్వు లేదా. మీరు ఒక 2 నెలలు ఉంటే మీరు ఎంతసేపు ఉంటే ఇంకా 1 సైడ్ లవ్వే. మీరు చంద్రబాబుని ప్రేమించాల్సిందే, ఆయన ప్రేమించాడు. మా నియోజకవర్గంలో కూడా మొన్న ఒకటి చెప్తాడు, నేను పోయి చంద్రబాబు నాయుడిని కలిసి వచ్చినా పాపం నన్ను చూసినే కన్నీళ్లు పెట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు చంద్రబాబు అంటే వ్యక్తికి కూడా. 40 ఏళ్ళు కాపురం చేసి ఆయన భార్యకే తెలియదు ఆయన ఏడుస్తాడో. అట్లా అంటాడు, నిన్ను చూసి నవ్వుతాడంటే అయ్యే పని, ఏడుస్తాడంటే అయ్యే పని, ఎట్లా నమ్మిదవరా నువ్వు అంటే. ఇట్లాంటి వ్యక్తులందరూ పార్టీని విడిచిపెట్టి పోతే కూడా ఒకటి నేను చెప్పదలుచుకునేది ఏమన్నా అంటే, మళ్ళా మీ కుటుంబం గురించే చెప్పాలన్నా. పార్టీ వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పార్టీ కోసం కష్టపడతా అనే కుటుంబం నేను పార్టీ కుటుంబం.